నాకు ఒకసారి మాట్లాడుతాను. ప్రాబ్లమే లేదు సార్, అంతా అవసరం. నాకు మాట్లాడదు. బాగానే ఉంది సార్. రామప్రసాద్ అలాగే మీ ఫార్మర్ ఒకసారి మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ సార్, బాగుందండి. అవునండి, ఇప్పుడు కొంచెం ఇది పడుతుంది కదా. ఓకే సార్, ఓకే. నాకు వీడియో తీసి ఉంటుంది. ఇటు వచ్చండి. పైపు కూడా మోటార్ తగిన పైపు క్వాలిటీ దాంట్లో ఛార్జ్ చేసుకుంటుంది అది ఎంత సేపు, ఎంత కెపాసిటీ. నా పేరు లోతుగడ్డ ఆనందరావు, కొత్తూరు మండలం. నేను ఒక సామాన్య రైతు కుటుంబీ నుంచి వచ్చాను. మా సారాలకి కొత్తూరు మండలం రాయిల గ్రామ పంచాయతీ పరిధిలో ఒక 5 ఎకరాల ఫార్మా ల్యాండ్ ఉంది, వ్యవసాయ భూమి. దీన్ని వ్యవసాయం వరిగా చేస్తుండేవాళ్ళం ఇప్పుడు వరకును. ఈ మధ్యకాలం ఇటీవల కాలంలో కొబ్బరి మొక్కలు ఆ గట్టుల్లో ఒక 125 వేసాము. వేసినటువంటి కొబ్బరి మొక్కలు ఇక్కడ మాకు నుయ్య సదుపాయం ఉంది, నేల నుయ్యి. ఈ నేల నుయ్యి నుంచి నీరు తెండుకొని ఈ కొబ్బరి మొక్కలకి ప్రతి వేసవిలో పోయటానికి కూలీలకు చెప్పడానికి వెళ్తే ఇదిగో రేపు వస్తాం మాపు వస్తాం అంటున్నారు. మొక్కలు మలమల మాడిపోతున్నాయి, కానీ వాళ్ళు ఇన్ టైంలో రావట్లేదు. వచ్చినా సరే కనీసం ఈ 125 కొబ్బరి మొక్కలకి ఒకసారి నీరు పోయాలంటే కనీసం ఒక 5,000 నుంచి 6,000 రూపాయల వరకు లేబర్ ఛార్జెస్ అవుతున్నాయి. మేము ప్రతి నెల నెలకి 3 సార్లు కొబ్బరి మొక్కలు నీరు పోయడానికి సుమారు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఇలాగే గత 2 సంవత్సరాలుగా మేము మొక్కలు నాటాము. మొక్కలు నాటిన తర్వాత ఒక సంవత్సరానికి 3 నెలలు చెప్పున్న 3 నెలలు చెప్పున్న అంటే 3 నెలలు 6 పర్యాయాలు మేము నీళ్ళు పోయడం జరుగుతుంది. 6 పర్యాయాలంటే ఒక పర్యాయానికి అయిన ఖర్చు 5,000 రూపాయలు. 6 పర్యాయాలకి అంటే 6 సార్లు నీరు పోయాలి. 6 సార్లు నీరు పోయాలంటే 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక సంవత్సరానికి 30,000 రూపాయలు ఖర్చు అయితే ఈ మొక్కని మనం పెద్ద చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది మనం ఒకసారి ఆలోచించాలి. దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేటువంటి ఆలోచనలో నేను ఉన్నాను. ఉన్న తర్వాత కొంతమంది ఈ సోలార్ వాళ్ళకి పిలిచి ఈ సోలార్ సిస్టమ్ ఏంటి అని అంటే వాళ్ళేమో పంపులు పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలి, కానీ గట్ల మీద సాధ్యపడదు అనేసి అన్నారు. అన్న తర్వాత రీగ్రో కంపెనీ వాళ్ళు ఈ రైతుల కోసం, సామాన్య రైతు కుటుంబాని కోసమని ఒక సోలార్ సిస్టాన్ని వీళ్ళు రీగ్రో కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఈ తయారు చేసినటువంటిది ఏంటి, అసలు దీని పరిస్థితి ఏంటి, ఇది ఎలా వాడుకోవాలి ఏంటంటే దాని డీటెయిల్స్ అన్నీ మనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ ప్యానల్ బోర్డ్స్ ఒక 2 వస్తాయండి. దానికి ఒక ఛార్జర్ వస్తుంది. ఆ ఛార్జర్ వచ్చిన తర్వాత దీనికి ఒక ఫుట్బాల్ లాంటిది ఉంటుంది. దానికి మన సోలార్ ద్వారా ఆ నూతులోని ఇది కరెంటు ఛార్జ్ అవుతుంటుంది. ఈ ఎండ వల్ల ఈ ఛార్జ్ అయినటువంటిది ఈ ఫుట్బాల్ దగ్గర ఒక చిన్న మిషన్ ఉంటుంది. ఆ మిషన్ నూతులో పెడతాం, తాడు కట్టేసి. పెట్టిన తర్వాత మనకి 2 ఇంచుల పైపు వాళ్ళే ఇస్తారు. ఇచ్చి దాన్ని బిగించిన తర్వాత విపరీతమైనటువంటి నీరు వస్తుంది. అయితే దీనికి ఎంత ఖర్చు అవుతుందండి, ఇది చాలా బాగానే ఉంది, దీనికి ఎంత ఖర్చు అవుతుందనే వాళ్ళని అడగటం జరిగింది. అయితే వాళ్ళు 56,000 రూపాయలు చెప్పారు. ప్రస్తుతానికి ఈ సంస్థ ప్రభుత్వానికి మనకు టైఅప్లో లేదు కాబట్టి
వేరే ఒక సిఎస్ఆర్ గ్రాంట్ నుంచి ప్రభుత్వం కాకుండా సిఎస్ఆర్ అనేటువంటి ప్రైవేట్ సంస్థ నుంచి ఒక 14,000 రూపాయలు సబ్సిడీ మనకి ఇస్తున్నారు. 25% సబ్సిడీ అంటే 14,000. ఈ 52,000లో 56,000లో 14,000 రూపాయలు 25% చెప్పున్న పోతే మనం 42,000 రూపాయలు కట్టాలి. కట్టిన మరుక్షణమే కట్టిన 24 అవర్స్లోనే మనం ఆ కంపెనీ మీద వీళ్ళు చెప్తుంటారు ఎలా ఉంటుంది కదా అని చెప్పేసి మనం కూడా కంపెనీకి చెక్ రాయడం జరిగింది. డైరెక్ట్ కంపెనీకే చెక్ ఇచ్చిన తర్వాత మనకి 24 గంటల్లో వాళ్ళ తాలూకు బృందం వచ్చి ఇన్స్టలేషన్ చేశారు. ఇన్స్టలేషన్ చేసిన తర్వాత వాటర్ విపరీతంగా వస్తుంది. అయితే ఇంకా ఇప్పుడు నాకు ఏ ఆలోచన వస్తుందంటే మనకి ఇంకా 50 సెంట్లు ఉంది కదా, అక్కడ కూరగాయలు పండించుకుంటే చాలా బాగుంటుంది, ఈ కొబ్బరి మొక్కలతో పాటు కూరగాయలు వేసుకుంటూ బాగుంటుంది అని చెప్పేసి మేము ఆలోచనలో ఉన్నాము. చాలా బాగుంది. ప్రస్తుతానికైతే మాకు తృప్తికరంగా ఉంది. తర్వాత దీనికి గ్యారంటీ వారంటీ గురించి కూడా అడగడం జరిగింది. దాని గురించి కూడా 2 సంవత్సరాలు మేము గ్యారంటీ ఇస్తామండి. మేము తర్వాత 15 రోజులకి 20 రోజులకి ఫీల్డ్ మీదకి వచ్చి మేము చెక్ చేస్తామని అన్నారు. అని తర్వాత ఏమో ఇది ఎలా పనిచేస్తుందో ఏంటో, మనం డబ్బులు అయితే కట్టేసాము, దీని పరిస్థితి ఏంటో ఒకసారి మనం కొంచెం ఆలోచనలు పడిన తర్వాత ఈ ఏరియాలో ఎక్కడైనా బిగించారని చెప్పేసి అడిగితే కొత్తూరు మండలంలో లబ్లో ఒక గిరిజన రైతు కుటుంబానికి వీళ్ళ ఆ పంపుని సప్లై చేశారు. చేసిన తర్వాత ఆ రైతుతో నేను మాట్లాడిన తర్వాత చాలా సాటిస్ఫై అయ్యాడు, చాలా బాగానే ఉందని అన్నారు. చూసిన తర్వాత ఆ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఖాళీగా తిరుగుతున్నటువంటి రైతు వాళ్ళ పొలం దగ్గర ఉన్నటువంటి ఒక చెరువులో ఈ మిషన్ పెట్టుకున్నాడు, 2 బోట్లు పెట్టుకున్నాడు. వాళ్ళ కుటుంబీకులు హ్యాపీగా కూరగాయలు పండించుకున్నారు. ఇప్పుడు వంకాయలు వేసి ఉన్నాడు, జొన్న పొట్లు వేసి ఉన్నాడు. అన్న చాలా బాగుందన్న, మీరు కూడా తీసుకోండి అన్న అని అన్నారు. అని తర్వాత ఓకే అని చెప్పేసి మనం ఓకే చేసాము. చేసిన తర్వాత ఈరోజు అది బిగించాము. నేను ఒక రోజుకి 12 మంది లేబర్కి పెట్టేవాడిని. 12 మంది లేబర్కి పెడితే ఈరోజు 12 మంది లేబర్ అవసరం లేదు. 2 లేబర్ ఉంటే ఈ మొక్కలన్నిటికీ తడుపుకోవడానికి అనుకూలంగా ఉంది. ఫుల్ ప్రెజర్ వస్తుంది. అయితే కంపెనీ వాళ్ళు ఏంటన్నారంటే 2 ఇంచీలు పైప్ పెట్టుకుంటే మీకు ఇంకా ఎక్కువ ప్రెజర్ వస్తుందండి, దీని కెపాసిటీ 2 ఇంచీలు కాబట్టి 2 ఇంచీలు వాడితే దానికి మండితా వస్తుంది, వాటర్ సోర్సెస్ కూడా మీకు ఉంది కాబట్టి ఎక్కువ వస్తుంది, మొక్కల్ని తొందరగా నాటుకోవచ్చు అని అన్నారు. మేము 1 ఇంచు కొన్నాము. మరి నెక్స్ట్ కొంచెం మొక్కలు పెద్ద అవుతాయి కాబట్టి అప్పుడు 2 ఇంచులు పైప్ కొనేసి వేస్తాం. ఇది కనీసం మాకు ఒక కిలోమీటర్ దూరం వరకు కూడాను ఈ నీరు సప్లై మాత్రం చాలా బ్రహ్మాండంగా వస్తుంది. మీకు 1.5 కిలోమీటర్ వరకు కూడా వస్తుంది. వాళ్ళు కిలోమీటర్న్నర అన్నారు. మేము టెస్ట్ చేసి ఉన్నాము. ఆల్రెడీ మనకు అంత అవసరం లేదు, కానీ మాది 1 కిలోమీటర్ లోపులో విస్తీర్ణం ఉంది కాబట్టి అది మాకు సాటిస్ఫైగా ఉంది. ధన్యవాదాలు. ఇటువంటిది ఈ రైతు ప్రయోజనాల కోసం చిన్నకారు రైతులు కూరగాయల పంటల వరకు మనం కూరగాయల పంటలు పండించేసి ఆదాయాన్ని పెంచుకొని రైతాంగం ముందుకెళ్తారని చెప్పేసి నేను దీని ముఖంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి అవి తీసి ఎక్కడి వరకు అంతే అక్కడ వరకు కట్టండి. మన కూరగాయలు గట్రా అయినప్పుడు అది సక్సెస్ఫుల్ మనకి సిమెంట్ వాడుకోవచ్చు. అన్ని కదా మీరు చూసారు కదండి, ఎలా ఉందండి సోలార్ పంపు? బాగానే ఉందండి. ఓకే, పని విధానం బాగానే ఉంది. మనం ఇద్దరితోనే అయిపోతుంది పని, అప్పుడైతే 10 మందితో చేయాల్సి వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు వీడియో వినిపిస్తా.